హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భవానీ వెంకటేష్ వ్లాగ్స్. నిన్నైతే సండే కదా, మేమైతే చిట్టి రొయ్యలు తెచ్చుకున్నాము. వీటితో అయితే నేను ఫ్రై చేస్తున్నాను. ఇవి ఎలా చేసుకోవాలో అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఇక్కడైతే ప్రాన్స్ మేము 1/2 kg వరకు తీసుకొని వాటికి నరాలు ఉంటాయి కదా, పైన కింద 2 ఉంటాయి. ఆ 2 నీట్గా క్లీన్ చేసుకోవడానికి మాకు 2 hours టైం పట్టింది. నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక 5 times వాష్ చేసుకొని ఆ బౌల్లోకి పసుపు 1/2 tablespoon, లెమన్ 1 చెక్క అండ్ 1 tablespoon సాల్ట్ వేసుకొని మంచిగా ఒక 6 times వరకు వాష్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. నేను ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్న ఈ ప్రాన్లోకి 1/2 tablespoon పసుపు, 1/2 tablespoon సాల్ట్, లెమన్ కూడా కొంచెం వేసి ఫ్రిడ్జ్లో పెట్టాను 1/2 hour. తర్వాత బయటకు తీసి మనం ఫ్రై చేసేసుకోవడమే. నేను ఇక్కడ ఇంకా ఈలోపు ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. 2 onions మీడియం సైజువి తీసుకున్నాను. 3 పచ్చిమిర్చి కారంగా ఉన్నాయి ఇవి, అందుకే 3 తీసుకున్నాను. ఇప్పుడు వీటిని కట్ చేసి పక్కకు పెట్టుకొని వీలైనంత వరకు చిన్నగా చాప్ చేసుకోవాలి. ఇవి చాప్ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకొని నేను ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత 1/2 tablespoon గీ వేసాను, 2 tablespoons ఆయిల్ యాడ్ చేశాను. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో నుంచి ప్రాన్స్ బయటకు తీసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసేస్తున్నాను. చూసారా, మన ప్రాన్స్ వాటర్ లేకుండా, వాటర్ రాకుండా వేయాలి ఈ ఆయిల్లోకి. ఒకసారి వేసిన తర్వాత మంచిగా కలుపుకొని వాటర్కి మనకి ప్రాన్స్లో నుంచి బయటకు వస్తుంది కదా, ఆ వాటర్తోనే మనకి ప్రాన్ అనేది ఉడికిపోతుంది. మనం ఎక్స్ట్రా వాటర్ ఏది వేయాల్సిన అవసరం లేదు. కలుపుతూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్ మీద మాడిపోకుండా చూసుకోవాలి. ఇదైతే చాలా టేస్ట్ బాగుంటుంది. గీ కూడా వేసాం కదా, చూసారా వాటర్ ఎలా వస్తున్నాయో. ఇలా కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. మన ప్రాన్ అయితే కలర్ చేంజ్ అవుతుంది, అలాగే ఇంకా చిన్న చిన్నగా కూడా అయిపోతుంది ప్రాన్ అనేది ఉడికే కొంది. ఈలోపు మనం మసాలాకి రెడీ చేసుకుందాము. ఇక్కడ నేను కొంచెం అల్లం తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అది మంచిగా దంపుకున్న తర్వాత 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని పొట్టు తీసినవి అవి కూడా మంచిగా వేసుకొని మెత్తగా దంపుకున్నాను. ఇది ఇలా పక్కకు పెట్టేసిన తర్వాత ఇక్కడ నేను పొడి మసాలా కోసం 1/2 tablespoon జీలకర్ర, 2 tablespoons ధనియాలు, 10 మిరియాలు తీసుకొని మిక్సీలో వేసాను కానీ గ్రైండ్ చేద్దామని అవి తక్కువ క్వాంటిటీ అయ్యేసరికి గ్రైండ్ అవ్వలేదు. అందుకే మళ్ళీ రోట్లో ఇవన్నీ వేసుకొని మంచిగా దంపుకున్న తర్వాత ఒక 5 నుంచి 7 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి కచ్చా పచ్చాగా దంపుకొని మనం పొడి మసాలా వేయాలి లాస్ట్లో. ఇవి పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మన ప్రాన్ చూద్దాము. మన ప్రాన్ అయితే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. చూసారా, వాటర్ అయితే అస్సలు లేవు. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మనం ఇదే ప్యాన్లోకి ఒక 5 tablespoons వరకు వేసాను. ఆయిల్ ఎక్కువ ఉంటేనే నాన్ వెజ్లో స్మెల్ రాకుండా మంచిగా ఉంటుంది. ఇప్పుడు 5 tablespoons వరకు ఆయిల్ వేసా కదా, ఇది హీట్ అయిన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ ఇందులోకి వేసేసి ఆనియన్స్ త్వరగా ఫ్రై అయిపోవడం కోసం నేను ఇక్కడ 1/2 tablespoon పసుపు అండ్ 1/2 tablespoon సాల్ట్ వేసి మంచిగా కలుపుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ఇక్కడ 1 tablespoon వరకు వేసాను. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్ని ఇందులో వేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, మనకి ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వేసేసాను మన చిట్టి రొయ్యలు కూడా. ఈ రొయ్యల్ని ఒకసారి కలుపుకొని మనం మీడియం ఫ్లేమ్లో 5 minutes ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసి. 5 minutes తర్వాత మూత తీసి నేను కొంచెం కొత్తిమీర అండ్ 1.5 tablespoon కారం యాడ్ చేశాను. సాల్ట్ మనం ఆల్రెడీ ఫస్ట్ లెమన్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు 1/2 tablespoon వేసాను. ఆనియన్స్లో 1/2 tablespoon వేసాను కదా, సాల్ట్ మనం అడ్జస్ట్ చేసి వేసుకుందాము సరిపోకపోతే లాస్ట్లో. కారం వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని 2 minutes లో ఫ్లేమ్ మీద మంచిగా ఫ్రై చేసుకున్నాను కలుపుతూ. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మన పొడి మసాలా కూడా యాడ్ చేశాను 1 tablespoon వరకు.
ఈ పొడి మసాలా యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచితే మన ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను ఈలోపు కొంచెం కొత్తిమీర కట్ చేసి పక్కకు పెట్టేసి మన ఫ్రై అయితే 2 మినిట్స్ తర్వాత చూస్తే అయిపోయింది మంచిగా. ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర లేకపోతే ఎలా, మనకి కొత్తిమీర వేసేసుకొని స్మెల్ కోసం మంచిగా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. నేను ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కొంచెం మళ్ళీ కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇంకా రైస్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను. నేనైతే రసము అండ్ వైట్ రైస్, ఈ రసం రెసిపీ కూడా నేను పోస్ట్ చేస్తాను లాంగ్ వీడియోలో రేపు. ఈ ప్రాన్ ఫ్రై అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. అంతే, ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్ అందరికీ.